అభ్యాసాలను అనుసరించండి. కృష్ణ భగవానులు నేర్పారు. బాల్యాన్ని, యవ్వనాన్ని, వృద్ధాప్యాన్ని అహం నిరంతరాయంగా ఎరిగే ఉంది. దేహాన్ని ధరించిన ఆత్మ ఈ స్థితులను మాత్రమే కాక మరణం తర్వాత పొందే మరో శరీరాన్ని కూడా నిరంతరాయంగా ఎరిగే ఉంటుంది. భగవద్గీత చావు పుట్టుకల పరంపరలో భౌతిక సూక్ష్మ ప్రపంచాల మధ్య అహం మారుతూ ఉంటుంది. పైన పేర్కొన్న 4 స్థితులకు దారితీసే అభ్యాసాలను అనుసరించడం ద్వారా మనం అన్ని చేతనా స్థితులలోనూ అహాన్ని అనుసరించవచ్చు. మనం దాన్ని సచేతనంగా చావు గుండా, అంతరిక్షం గుండా, ఇతర శరీరాలలో లేదా ఇతర ప్రపంచాల్లోనూ అనుసరించవచ్చు. ఈ విషయాన్ని తెలుసుకోని వాళ్ళు తమ వ్యక్తిత్వ తాదాత్మ్య స్థితిని, ఎరుకను లేదా చైతన్యాన్ని చావు అనే గొప్ప నిద్రలో నిలుపుకోలేరు. తద్వారా తమ ఏదేని పూర్వపు స్థితిని జ్ఞాపకం ఉంచుకోలేరు, లేదా కనీసం ఒక జీవితంలోని గాఢ నిద్రా స్థితులను కూడా గుర్తుంచుకోలేరు. ఈ నియమాలతో ప్రయోగం చేసి అమూల్యమైన, నిరూపించదగిన ఈ జ్ఞానాన్ని ప్రపంచానికి ఇచ్చిన ప్రాచీన హిందూ శాస్త్రవేత్తల పద్ధతులను అనుసరించడం ద్వారా ఒకరు పునర్జన్మలోని శాస్త్రీయ సత్యాన్ని, ఇంకా అన్ని ఇతర నిత్యమైన వాస్తవాలను తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ.